ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏదో అకేషన్ క్రియేట్ చేసి నేను బావతో ఇలా కమిట్ అయిపోతాను. అప్పుడు బావేంటి డాడీ కూడా ఒప్పేసుకుంటారు. ఎలా ఉంది నా ఐడియా? అలా ఇలా కలగా పులకంగా కళ్ళు చెదిరిపోయేలాగా ఏదోలాగా ఉందమ్మాయి. అమ్మాయి, నిన్న మనం ఆ గగన్ గారిని కలిసినప్పుడు వాడు వెళుతూ వెళుతూ మాట్లాడిన మాటల్ని ఒకసారి గుర్తు చేసుకో. మళ్ళీ నక్షత్ర నా దగ్గరకు వచ్చిందో ఏం చేస్తావురా? వీడియో తీసి మా బావకి పంపిస్తావు అంతేగా? అమ్మాయి, పెళ్లి చేసుకుంటాడో లేదో తెలియదు గాని వాడు జోరు మీదే ఉన్నాడు. మనమ్మాయి ఏమో మంచి జోరిగలాగా రివ్వు రివ్వమంటోంది. అమ్మాయి అనుకున్నది అనుకున్నట్టు అయిపోతే నీ పరిస్థితి ఒక్కసారి ఊహించుకో అపూర్వ. బాబు ఎందుకు వచ్చారు? అదేంటి బాబు అలా మాట్లాడతావు? జరిగింది మొత్తం నీకు తెలుసు కదా. తెలుసు. ఏ మీకు తెలీదా? అందుకనే కదా బాబు ఇంత దీనంగా మీ ఇంటి ఎదురుకుండా నిలబడ్డావు. ఒకవేళ తెలియకపోతే వివరంగా చెప్దామని అడిగాను. నీ కూతురే ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అని నా మీదకి వచ్చింది. ఏం చేయమంటారు? మగాణ్ణి కంట్రోల్ చేసుకోలేకపోయాను. జరిగిపోయింది. ఓకే, ఇంక వెళ్ళండి. బాబు అలా అంటావేంటి బాబు? పెళ్ళైన తర్వాత జరగాల్సింది పెళ్లికి ముందే జరిగిపోతే ఇక పెళ్లి జరిపించడం తప్ప మేమేం చేయగలం? పెళ్లి గిల్లి జాంతనాయి. వెళ్ళండి వెళ్ళండి. అయ్యో 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 బాబు బాబు బాబు, ఇవి చేతులు కాదు బాబు, నా కూతురి జీవితాన్ని అన్యాయం జీవితాన్ని అన్యాయం చేసేయొద్దు బాబు. బాబు బాబు బాబు, అయ్యో బాబు. అమ్మాయి వేసిన ఐడియాకి రీసౌండ్ ఎలా ఉంది? బాగుందా? ప్రొసీడ్ అయిపోదామా? మీ అమ్మాయి ఐడియా విసిరితే నా మీద చెయ్యి విసురుతున్నావేంటమ్మాయి? మీ అమ్మాయి మీద విసురు. విసరలేవు. మీ అమ్మాయిని ఏమీ అనలేవు. అదే నీ బలహీనత. నీ బలహీనతే దాని బలం. నన్ను టెన్షన్ పెట్టుకు పిన్ని. నేను నా కూతురుతో మాట్లాడుతున్నాను కదా. నోరు మూసుకో. బేబీ, ఏంటి బేబీ పిచ్చి పిచ్చి ఐడియాలు? ఏంటి మమ్మీ బాలేదా? నువ్వే చెప్పు. ఐడియా అమలవుతున్న ఆ కొద్ది క్షణాలు బాగానే ఉంటుందమ్మాయి, కానీ ఆ తర్వాతే బతుకు చిందరం అందరం అయిపోతుంది. ఏమైతేనే బావతో నా పెళ్లి అయిపోతుంది కదా. మళ్ళీ మొదటికి వస్తున్నావు. అవ్వలేదనుకో మీ అమ్మ నాన్న పరువు పోతుంది. ఎందుకు పోతుంది? అమలయ్యాక ఈ ఐడియా మనకి బావకి మధ్య సీక్రెట్ గా ఉండిపోతుంది కదా. పోసి నీ అమ్మ కడుపు మాడో. సారీ అమ్మాయి. ఎంత చెప్పినా ఐడియా వదలవేంటే? అదేమైనా దత్తత చెడగొట్టడానికి వేసిన ఐడియా లాంటిది అనుకుంటున్నావా? ఇంచుమించుగా అలాంటిదే.
బావతో నా పెళ్లికి బెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ రూట్ లాంటి ఐడియా. అమ్మో ఇక చెప్పటం నా వల్ల కాదు. అమ్మాయి నీ కూతురికి ఏం చెప్పుకుంటావు, నువ్వే చెప్పుకోమ్మా. లే బేబీ, నా హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే అసలు ఇలాంటి జోలికి అస్సలు వెళ్ళకు. అసలు ఇలాంటి వాటి గురించి ఆలోచించుకో, అర్థమైందా? మరి బావతో నా పెళ్లి నేను చేస్తానుగా. వాడి కాళ్ళలో వెళ్ళపడి నేను చేస్తాను, సరేనా? ఆ? అయితే బావ ఆఫీస్లో ఉంటాడు, మాట్లాడదాం పద మమ్మీ. లేడికి లేచిందే మరుగా. మంచి చెడు చూసుకుని వెళ్దాం. పో. అత్తయ్యని అడిగినప్పుడు మంచి చెడు చూసుకున్నామా ఏంటి? ఇప్పుడు వెళ్దాం రా మమ్మీ. వెళ్ళండి అమ్మాయి వెళ్ళండి. చీ అనిపించుకోవడానికి మంచి చెడు చూసుకోవాలా ఏంటి? రా మమ్మీ. పిన్ని, నువ్వు రావా పిన్ని? ఎంతమంది వెళ్ళినా వాడు ఆ ఒక్క చీయనే కదా అంటాడు. అదేదో మీరే అనిపించుకొని వచ్చేయండి అమ్మ. వెళ్ళండి అమ్మ, వెళ్ళండి. వెళ్ళు. హలో గగన్, గ్లాడ్ టు మీట్ యు. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. షీ ఈజ్ యువర్ ఫియాన్సీ? What? No, she's my PA. Wow. This beauty can be great asset for your business. Could you please mind your language? Oh, I'm sorry. Shall we begin the meeting? Sure, come to the conference hall. ఆయన నా గురించి ఏదో అడిగినట్టున్నారు. నీ కాబోయే భార్య అని అడిగాడు. కాదు, నా పిఏ అని చెప్పాను. ఇంకా అంతే. ఇంకా ఏదో అన్నట్టున్నారే. నువ్వు అందంగా ఉన్నావు అన్నాడు. చాలా పదవన్నా. Hi gentlemen. Good morning. Morning. Hi. So I think estimation cost of laptop. Yes, thank you. Please give the estimation cost. ఒకసారి estimation cost చెక్ చేయండి. నీ పేరేంటి? హా? భూమి. పేరే కాదు, పర్సనాలిటీ కూడా సూపర్గా ఉంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.